హాయ్ మధు గారు. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను మీకోసమే వెయిటింగ్. అవునా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోజ్ బెటెక్. ఈ మేడం వచ్చి శ్వేత గారు. వాళ్ళ పాప హాఫ్ సారీ ఫంక్షన్ కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. రోజ్ బొటిక్ అప్రోచ్ అయ్యారు. ఎలా డిజైన్ చేశాము ఏంటి అనేది శ్వేత గారితో పాటు మీకు కూడా చూపిస్తాను. మేడం కూడా ఇంతవరకు చూడలేదు, ఇప్పుడే అనమాట. చూద్దామా? ఫస్ట్ పాప చూద్దామా? మీది ఈ మేడం పాపది, ఈ మేడంది, మేడం వాళ్ళ మమ్మీవి, మేడం వాళ్ళ అమ్మమ్మవి, వాళ్ళ చెల్లిదివి, చెల్లి వాళ్ళ పిల్లలవి అన్నీ ఇచ్చారు. ఓపిక్గా మీరు చూడాలి. ఫస్ట్ ఏది చూద్దాం? పాపది చూద్దాము. లెహెంగా ఎలా ఉంది ఏంటి? సూపర్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సూపర్ వచ్చింది. చాలా బాగా వచ్చింది కదా. చాలా చాలా పెయింట్ వల్ల బాగా అట్రాక్షన్. ముందు అసలు పెయింట్ విత్ మగ్గం అన్నది యూనిక్ థాట్ అన్నమాట. దాంతో ఇంకా చాలా హైలైట్ అయిపోయింది ఈ కట్ వర్క్. యాక్చువల్లీ దీని గురించి చెప్పాలంటే అండి, ఫస్ట్ వచ్చేసి శారీ అనేది శ్వేత ప్రొవైడ్ చేసిందండి నాకు. ఇది వచ్చేసి శారీనే లంగాగా మీడియం ఫ్లీట్స్తో తీసుకుని డిజైన్ చేసాము. దీనికి వచ్చేసి బోర్డర్ చూసావా శ్వేత? బోర్డర్ హైలైట్. బోర్డర్ వచ్చేసి ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాని మీద ఇలాగా డిజైనింగ్ చేసాము. ఈ డిజైనింగ్ ఏంటి అని అంటే, ఇది చూడండి, దీనిలో ఫ్లవర్స్ వచ్చినాయి మనకి ఫ్యాబ్రిక్లో, అవే తీసుకున్నాను అనమాట. మొత్తం లెంగా అంతా బోర్డర్ ఇచ్చాను. దాదాపుగా మనకు శారీలో వచ్చేసేసి 4.5 మీటర్ దాకా వస్తుంది. మొత్తం డిజైన్ చేసాము. అలాగే దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా ప్లెయిన్ తీసుకున్నాను. ప్లెయిన్ తీసుకుని మొత్తం ఇలాగా చూడు, ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ ఇచ్చేసాను. చూసారా? చాలా బాగుంది, సూపర్. మనం తర్వాత దీనికి ఫంక్షన్ అయిపోయినాక ఫ్రాక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ హ్యాండ్స్ చూసారా ఎలా ఉందో? హైలైట్ అయింది. ఓకే. దీనికి కూడా మనకి లెంగాకి మ్యాచింగ్గా బోర్డర్ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ పఫ్ కాదు, ఇది వచ్చేసి అబ్జర్వ్ చేసాను. ప్లీట్స్ కూడా బాక్స్ ప్లీట్ అనమాట. నార్మల్లీ లంగాలోనే డిజైన్, పఫ్ కూడా కొంచెం డిఫరెంట్ పఫ్ అనమాట. తినే అయితే అండి, శ్వేత అయితే కంప్లీట్గా ఈ అవుట్ఫిట్ విషయంలో మాత్రం మొత్తం మీకే వదిలేస్తున్నానని చెప్పింది. అది దీనికి లంగా కలర్ డిజైన్ చేసాము, బ్లౌజ్ ఇలా చేసాం కదా. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ తను ప్రొవైడ్ చేసిందండి. దీనికి వచ్చేసి కట్ వర్క్ ఇచ్చాను. కట్ వర్క్ బాగుందా? సూపర్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా అంటే చాలా చాలా బాగుంది. ఓకే, నీవి పాపది ఇంకో శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది కదా, హాఫ్ శారీ ఫంక్షన్ అంటే అది చేసాము. అది చూద్దాము. పాపది మొత్తం పఫ్ హ్యాండ్సే అడిగావు కదా. అవునవును, అందుకోసమే అది బాక్స్ ప్లేట్తో పఫ్ పెట్టాము. ఇది వచ్చేమో ఇట్లాగా చాలా బాగున్నాయి. క్యాజువల్స్ కూడా బాగున్నాయి. ఓకే, ఇది మన క్రెడిట్ ఏం కాదు, షాప్లో దొరికితే తెచ్చేసేసి అది సెట్ చేయటం క్రెడిటే కదా. ఓకే. ఇది ఫ్రంట్ వచ్చేసి శారీ మీద కదా, అందుకే హాఫ్ వర్క్ చాలా. నార్మల్లీ క్రాప్ టాప్కి మన దగ్గర ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం వస్తుంది. హ్యాండ్ వచ్చేసి పఫ్, ఇది మనం వేసినప్పుడు ఇలాగా బాగుంది. సూపర్. నెక్స్ట్ వచ్చేసి నీ బ్లౌజెస్ చూద్దాం ఫస్ట్. ఇది వచ్చేసి శ్వేత మెయిన్ శారీ అండి. బ్లౌజ్ వచ్చేసి తనైతే నాకు సింపుల్గానే కావాలని అడిగింది. అవును, సింపుల్. ఎందుకంటే చీర హెవీ ఉంది కాబట్టి బ్లౌజ్ సింపుల్ అడిగి. ఇదిగా శారీలో వచ్చిన బ్లౌజే చేయమన్నావు కదా. ఇది నెక్స్ట్ శారీస్ మోడల్ బ్లౌజెస్ డిజైన్ చేయమని తను చెప్పిందండి. దానికి కొన్ని రిఫరెన్స్ పిక్స్ షేర్ చేశాను, వాటిలో పిక్ చేసింది. దాని ప్రకారంగా డిజైన్ చేశాము. ఇవి చూడు ఎలా ఉన్నాయో. చాలా బాగున్నాయి. హ్యాండ్ వర్క్ అంత యూనిక్గా బాగుంది. కాంట్రాస్ట్ వచ్చింది కదా. అసలు ఈ మోడల్స్లో మోడల్ బ్లౌజ్ లేదు అసలు. లేదా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది. ఇవి చెప్పడం కూడా ఎలాగోలా కుట్టేసేయండి అని చెప్పింది. యాక్చువల్లీ ఆ రోజు ఏదో ఒకటి కుట్టేసేయండి అని చెప్పింది. ఫంక్షన్ కదా, ఏదో ఒకటి ఎలా అని చెప్పేసి మనం ఇలా బ్యాక్ బౌ పెట్టాము. దీనికి వచ్చేసి కట్ వర్క్లో
కట్ వర్క్ రెగ్యులర్ అయిపోయింది. కట్ వర్క్ బాగుంటుంది, బట్ కానీ ఇయర్ అంతా అన్నీ నేనే డేకి ఒకటన్నా కట్ వర్క్ బ్లౌజ్ చేస్తూనే ఉంటాం అనమాట. అందుకే నీకు మాత్రం కొంచెం డబుల్ కట్ వర్క్ ఇచ్చాను. బాగుంది, అది డబుల్ రావటం వల్ల బాగా ఎలివేట్ అవుతుంది. అవునవునవును, డబుల్ కట్ వర్క్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో శారీ ఉంది కదా ఇది. ఇది వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ శారీ, వచ్చేసి బ్లూ అండ్ సీ గ్రీన్. ఇది కలర్ కాంబినేషన్ బాగా పడింది. మనం ఎంత వర్క్ బాగా చేసినా కలర్ ఇంపార్టెంట్. కలర్ బాగా పడితే వర్క్ బాగా వస్తుంది. ఇది వచ్చేసి శ్వేత ఇవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి శ్వేత వాళ్ళ మదర్ అండి. ఇవి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ శారీ ప్రొవైడ్ చేశారు. దీనికి వర్క్ బ్లౌజ్ చేయమని చెప్పారు కదా. అవును, చూడు వర్క్ ఎలా ఉందో, చాలా బాగుంది. సింపుల్గా ఉన్న దాని క్లాసీగా ఉంది. ఇది ఇంకా బాగా నీకు నచ్చుతుంది. ఎలాగో చెప్పనా, ఇది శారీ కదా, శారీలో ఈ డిజైన్ వచ్చింది కదా. అవును, ఇదే డిజైన్ మనం తీసుకున్నాం. సూపర్, ఇదే డిజైన్ బాగుంది. మీరైతే నెక్ లైన్ చాలా సన్నగా అడిగారు. అవును, అందుకోసమే చూడండి చాలా సన్నగా పెట్టాం. ఇది మాత్రం హ్యాండ్స్ బాగా కావాలి, నెక్ సింపుల్ కావాలని క్లాసీగా ఉంది డిజైన్. అందుకనే ఇవైతే శారీస్ ప్రొవైడ్ చేయలేదు మీరు, బ్లౌజ్ మాత్రం ప్రొవైడ్ చేశారు. కాపర్తో చేయమని చెప్పేసి అడిగారు. శారీ అంతా కూడా కాపర్తోనే వస్తుంది. ఏది కూడా డిజైన్ కానీ ఏమీ చెప్పలేదండి. మీ ఇష్టం వచ్చింది అని చేసేసి నాకే వదిలేశారు. అప్పుడే ఏమనిపిస్తుంది తెలుసా, ఇది నచ్చుతుందా లేదా అనిపిస్తుంది. ఇది నార్మల్ బ్లౌజ్. అలాగే శ్వేత వాళ్ళ అమ్మమ్మది, శ్వేత వాళ్ళ అమ్మాయి కుట్టడానికి వచ్చింది, వాళ్ళ అమ్మమ్మది కూడా తీసుకొచ్చింది. వాళ్ళ అమ్మమ్మ గారు కూడా వర్క్ బ్లౌజ్ వేసుకుంటున్నారు. ఇదిగోండి, ఇది వచ్చేసి గ్రీన్ బోర్డ్లో రెడ్ అండ్ గ్రీన్ వచ్చినాయి కదా, ఆ కాంబినేషన్ ఫ్లవర్ ఇది చేశారు కదా. అవును, చాలా బాగుంది. లుక్ అంతా మారిపోయింది కదా. సెల్ఫ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. ఇది వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ బాగుండదు కదా, ఇలా వేసటం వల్ల కొంచెం బ్లౌజ్ సపరేటు శారీ సపరేట్ కనిపిస్తుంది. అలాగా శ్వేత వాళ్ళ సిస్టర్ది వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. అయితే వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలవి ఇది వచ్చేసి ఒక శారీ మనకి ప్రొవైడ్ చేశారు. దాన్ని మీకు నచ్చిన మోడల్లో డిజైన్ చేయమని చెప్పారు. ఇది చూడండి, లంగా వచ్చేసి బాడీ పెట్టి ఇలా లంగా కుట్టాం. ఒక 2 ఇయర్ పాపకి, ఒకటి 4 ఇయర్ పాపకి ఒక శారీలో అడ్జస్ట్ చేసి చేయమని చెప్పారండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇది కూడా నేను మోడల్ ఇవ్వలేదు, ఇవ్వలా, మీరే చేశారు. చాలా బాగుంది. ఇంకో లంగా వచ్చేసేసి ఇది రివర్స్లో ఉంది కదా. అది శ్వేత వాళ్ళు కంప్లీట్గా ఇంకొన్ని ఉన్నాయి, అవి వదిలేద్దాము. కంప్లీట్గా శ్వేతకి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా అడుగుదాము. చాలా అంటే చాలా బాగున్నాయి. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ రోజ్ బొటిక్ మధు గారు. ఓకే, అన్నిట్లోకి అవుట్ఫిట్ ఏది బాగా అనిపించింది? ఆబ్వియస్లీ ఇదే కదా. ఆబ్వియస్లీ ఓనీ అసలు హైలైట్. ఇది ఆల్రెడీ నిన్న పోస్ట్ చేశానండి, మగ్గం వర్క్ టాప్ మీద పెయింట్ విత్ మగ్గంతో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. నాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. ఫస్ట్ అసలు ఆర్డర్ ఎలా వచ్చిందంటే శ్వేత, యాక్చువల్లీ ఈ లంగా స్టిచ్ చేసినాక ఇక్కడ డిస్ప్లే ఉంది, అప్పుడు బ్లౌజ్ ఓణి కూడా అవ్వలేదు. ఇక్కడ లంగా కుట్టింది చూసారు, అది బాగా నచ్చి అదే కలర్స్తో తన టాప్ మీద చేయమని చెప్పేసి అడిగారు అనమాట. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సో మచ్ ఆఫ్ లవ్ విత్ క్లాత్స్. అంతా మీ అభిమానం, మీరు తీసుకొచ్చి ఇవ్వబట్టే నేను చేయగలుగుతున్నాను. ఆ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.